జనవరి 8వ తారీఖు 2026 సంవత్సరం ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం. రెగ్యులర్‌గా సాక్షి పేపర్ వస్తాయి గానీ, ఈరోజు ఆంధ్రజ్యోతిలో కొన్ని ఇంపార్టెంట్ వార్తలున్నాయని చెప్పి నేను అది ఓపెన్ చేసిన. ఇక్కడ మనకు ఒక న్యూస్ చూడొచ్చు. బట్టతలకు కొత్త మందని చెప్పేసి జుట్టు ఊడిపోయినోళ్ళకి కొత్త మందు మొలిచేతట్టు మొత్తం డాక్టరు మందు కనిపెట్టిరంట. ఇంకా అది రిలీజ్ కాలేదు గానీ, ఆల్‌మోస్ట్ సక్సెస్ అయింది. మొత్తం వాళ్ళు టెస్ట్ చేసిన సినారియో బాగుందన్నట్టు ఇచ్చిరనమాట. సో, దాదాపు 30 సంవత్సరాల నుంచి గూడా మందు కనిపెట్టాలని చూస్తుర్రు. సో, కానీ ఎప్పుడు గూడా దానికి సక్సెస్‌ఫుల్‌గా చేయలేకపోయారు. ఈసారి కొంత పాజిటివ్ దృక్పథంతో వచ్చిందని చెప్పేసి వార్త ఇచ్చిరనమాట. అది గాన ఓకే అయితే చాలా మందికి గూడా బట్టతల అంటే ఏజ్‌కి సంబంధం లేకుండా గూడా చాలా మందికి బట్టతలొచ్చింది కదా! వాళ్ళందరికి గూడా కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రంప్ చూస్తున్నాం. వాడు నాలుకేళ్లు పెట్టి 2 చేతులు పైకి లేపిండు చిన్న పిల్లానిలెక్క. సో, నేను అమెరికాలో మాట్లాడాననమాట. వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడిదని వైట్ హౌస్ అంటారనమాట. చానా అతిపెద్ద సెక్యూరిటీ బిల్డింగు. చాలా పెద్ద బిల్డింగ్ ఈ ప్రపంచంలోనే ఇంక అలాంటిది ఎక్కడ ఉండదనమాట వైట్ హౌస్. సో, అక్కడ మాట్లాడుతున్నాననమాట. మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారంటే, ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడిని గౌరవించడం ఎక్కడైనా ఆనవాయితీ. నన్ను సార్ అని పిలిచిండు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని చెప్తున్నాననమాట ఈ గప్పాల రాయుడు. అపాచీ హెలికాప్టర్ త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆర్మీ కోసం హెలికాప్టర్ కొంటురంట. అవి తొందరగా పంపాలని ఫోన్ చేసిండంట. ఎట్లాగో వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఎవరైనా అడుగుతారు కదా! అట్లా అడిగిండంట. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్ అంటే తప్పుడు సమాచారం. 28 హెలికాప్టర్‌లు చేసింది 68 అని చెప్పిరని చెప్తుండనమాట. దాని తర్వాత అమెరికా లేకుంటే నాటోకి ఎవరు భయపడరు. నిన్న డెన్మార్క్‌లో అక్కడ గ్రీన్‌లాండ్ కావాలన్నాడు కదా! గ్రీన్‌లాండ్ కావాలని అంటే డెన్మార్క్ ప్రధానమంత్రి నాటో మొత్తం పచ్చడైపోతది. 16 పచ్చడైతే విడిపోతది నాటో అంటే, నాటోనే మేమే బలం నాటోకి. నాటో అంటే కొన్ని ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు, బాగా డబ్బున్న దేశాలు కలిసి ఒక సంఘం ఏసుకున్నారు. కమిటీ ఏసుకున్నారు. ఆ కమిటీ పేరే నాటో అన్నమాట. అందులో అమెరికా ప్రధాన పాత్ర. సో, అక్కడ ఆ సంఘంలో ఉండేటోళ్ళ మీద వేరే దేశం వచ్చి ఏదన్నా యుద్ధం చేస్తుందంటే ఈళ్ళందరూ కలిసి బాంబులు, విమానాలు, పైసలిస్తారనమాట యుద్ధం చేయనీకే. సో, అదే ప్రధాన ఉద్దేశం అన్నమాట నాటోది. సో, మేము లేకుంటే అమెరికా లేకుంటే నాటోకి ఎవరు భయపడరని చెప్తున్నానన్నమాట. రష్యా, చైనా భయపడేది ఒక అమెరికాకే. ఈ ప్రపంచంలో 3 పెద్ద దేశాలు మన దేశం గూడా గానీ, మన దేశానికన్నా టెక్నాలజీ పరంగా రష్యా, చైనా చానా ముందంజలున్నాయి. సో, రష్యా, చైనా గూడా భయపడేది అమెరికాను చూసే భయపడతాయని చెప్తున్నానన్నమాట. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ రష్యా వశమై ఉండేది ఇప్పటికే. అంటే ఉక్రెయిన్ అనే చిన్న దేశమైనా రష్యా యుద్ధం చేస్తుందనమాట. సో, ఈ ఉక్రెయిన్‌కి బాంబులు, పైసలు గూడా అమెరికా నుంచే పంపిస్తారనమాట. సో, మేము గాన లేకుంటే ఇప్పటికే రష్యా పరం అయిపోతుండే. అంటే బార్డర్ అనమాట. గెట్టనమాట. ఒక ఊరు పులివెర, ఇంకో ఊరు పులివెర కలిసినట్టు ఈ రష్యా, ఉక్రెయిన్ 2 గూడా ఉంటాయన్నమాట. ఒకప్పుడు రష్యాలో భాగం అనమాట ఈ ఉక్రెయిన్ అనేది. సో, ఇప్పుడు మళ్ళీ ఈ అమెరికాతో చేతులు కలిపి మాకిబ్బందయితుందని చెప్పేసి వాళ్ళు రష్యా వాళ్ళు కోపంగున్నారు. సో, అది చెప్తున్నానన్నమాట ఆయన. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపిన ఆయన ఈ ప్రపంచంలో జరిగే యుద్ధాలు మొత్తం ఆపిన ఒంటి చేత్తో అని చెప్తున్నానన్నమాట. మొన్న మన భారత్ గూడా ఆపరేషన్ సింధూర్ గూడా నేనే ఆపినని ఆయన చెప్పుకున్నాడు గానీ, అది వాస్తవం ఏందనేది ప్రభుత్వమేలే బయటకి చెప్పాలే. సో, అన్ని యుద్ధాలు ఆపినా నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది. నార్వే అనే దేశము నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాడనమాట. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు కౌంటర్. అయితే అమెరికా గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి వాళ్ళు చెప్పిర్రు గదా! వాళ్ళందరికి చెప్తుండు. మీరు చెప్పుడేందిరా భయ్! నాటోలో మేముంటేనే బలమైతది. మేము లేనిది ఆ నాటో అనేది అసలు గడవదు. దాన్నెవడు దేకడని చెప్తుండనమాట. భారత్‌ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కార్. మొన్న ఏప్రిల్‌లో ఆపరేషన్ సింధూర్ జరిగింది గదా! జరిగినప్పుడు వీళ్ళు అక్కడ పాకిస్తానోళ్ళు అమెరికాని ఏడుకున్నారంట. దయచేసి భారత్‌ను మా మీద యుద్ధానికి రాకుండా ఆపండి. మీరు మాత్రమే ఆపగలరన్నట్టు వాళ్ళు రిక్వెస్ట్ చేసిరంట. ఈమెయిల్స్ పంపిరంట, ఫోన్‌లు చేసిరంట. అదంతా బయట పడ్డదనమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పైరవి 6 సంస్థలకు కోట్ల డీలంట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక నెక్స్ట్ అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకని ఇంకో వార్త ఇచ్చిర్రు. హైదరాబాద్‌లో అందుబాటులో 4,00,000 చదరపు అడుగుల స్థలం అంటే గవర్నమెంట్ ఆఫీసులు చానా మటుకు ప్రైవేట్ దాంట్లలో ఉన్నాయి. ప్రైవేట్ దాంట్లో నుండి కిరాయి నెల నెల తీసుకుంటుర్రు అని చెప్పేసి ఇట్లా కిరాయి ఎన్ని రోజులు కడతాము మనకు
మన గవర్నమెంట్ ఆఫీసు గవర్నమెంట్ బిల్డింగ్‌లకు మూవ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. మార్చి 31 నుంచి ప్రైవేట్‌లో ఉండే కార్యాలయాలకు అద్దె చెల్లింపులుండవు. కిరాయి బంద్ అయిపోతాయన్నమాట వాళ్ళకు. 60 ప్రభుత్వ విభాగాలు 4,39,000 చదరపు అడుగుల్లో అద్దెకుంటున్నట్టు తేలిన లెక్క. వీటి అద్దె కోసం ఏడాదికి 800 కోట్లయితుందంట గవర్నమెంట్ ఆఫీసులకు. 12 ఏళ్లలో 9,600 కోట్ల చెల్లింపులట. ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనాల్లోకి వెళ్ళిన వందల కోట్లు మిగిలేవి. అయితే మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ పెట్టిందనమాట కండిషను. ఇక్కడ ఉండే ఆఫీసులన్నీ కూడా 10 సంవత్సరాలు పొత్తులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు అని చెప్పిర్రు. సో, వాళ్ళకు పోయిన సంవత్సరంతోన 2024తోన 10 ఏండ్లు అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఆ ఆఫీసులన్నీ ఖాళీ అయినాయి. అయినా గాని ఈళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళ ఆఫీసే గవర్నమెంట్ కిరాయికి ఇస్తారనమాట. వాళ్ళ బంధువుల ఆఫీసులో అట్లా. అట్లా ఇచ్చి గవర్నమెంట్‌తోన కిరాయి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోన ఉన్నది. ఇంత నష్టమైందని చెప్పి వార్త ఇచ్చిరనమాట. సచివాలయం ఎదురుగా ఉన్న ఈ ప్రైవేటు భవనంలో ప్రస్తుతం 8 ప్రభుత్వ శాఖలున్నాయంట. ఇది గవర్నమెంట్ మన హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉంటదనమాట సెక్రటేరియట్‌కు. అక్కడ ఈ బిల్డింగ్‌లో 8 ఆఫీసులున్నాయంట. ప్రైవేట్ బిల్డింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వార్త చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం. ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ. గతేడాది 2000 బస్సులు. ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ. టీజీఎస్ఆర్ నుంచి ఆ బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజీ టీజీఎస్ఆర్టీసీకి 6,431 ప్రత్యేక బస్సులు. పండగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. టికెట్ ధరలు 3, 4 రెట్లు పెంచి వసూలు. చాలామంది ఆంధ్రాలో, రాయలసీమోళ్ళు మొత్తం గూడా సంక్రాంతి పండుగకు ఊరెళ్తారు. సో, ధరలు మొత్తం గూడా రూ. 1000 ఉన్న బస్ టికెట్‌ని 3, 4,000 చేశారనమాట ప్రైవేట్ ట్రావెల్సులు. సో, గవర్నమెంట్ ఏమో అందుకు తగ్గ బస్సులు నడుపుతలేదు. మన దగ్గర అన్ని బస్సులు లేవని చెప్పి ఒక వార్త ఇచ్చిర్రు. ఇక సంక్రాంతి పండుగొస్తేనే ఆంధ్రాలో ఒక స్పెషల్ అనమాట. దానికోసం అందరూ హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతదనమాట. ఇక్కడ ఒక పొలిటికల్ వార్త ఉందది. కేసీఆర్ మళ్ళీ వస్తే కొడతామని అంటుర్రు వీళ్ళు. ఇంగ వాళ్ళు అదంతా పొలిటికల్ న్యూస్ అది. సో, నీళ్లపై రాజకీయాలు చేయొద్దు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో తెలంగాణ అటలు సరికాదు. గోదావరిలో పుష్కలంగా జలాలు. దేవాదులను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? పోలవరంపై రాజకీయం తగునా? చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పిండంటే, నేను చంద్రబాబు నాయుడుతోన రూమ్‌లో పోయి మాట్లాడితేనే అక్కడ ఏంది రాయలసీమ ప్రాజెక్టు ఆగింది. రాయలసీమ ప్రాజెక్ట్ అంటే మన శ్రీశైలం పైన ఒక కాలువ తీసి నీళ్ళు తీసుకపోతుర్రనమాట రాయలసీమకు. సో, దాన్ని ఏమంటారు? దాన్ని రాయలసీమ ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా? ఆ ప్రాజెక్టులో భాగంగా వాటర్ పోతుంది కదా! నేనే ఆపినంటుండు. అయితే ఆ మాటలతోన తెలంగాణకు రేవంత్ రెడ్డి కొంత మేలు చేసినట్టు అని చెప్పుకోవచ్చు గానీ, ఆంధ్రాలో మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇరికిచ్చినట్టనమాట. సో, అయితే ఏమైతుంది ఇప్పుడు ఆంధ్రాల జగన్ పార్టీ ఏం చెప్తుందంటే, "చూసిర్రా రాయలసీమ ప్రాజెక్టు నీళ్ళొస్తాయని నేను కడితే చంద్రబాబు నాయుడు వచ్చి ఆపిండు. దానికి సాక్ష్యం తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇంగ ఆయన దోస్తే కదా! తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోస్తే కదా!" అన్న విధంగా మాట్లాడుతుర్రనమాట. సో, అటువంటి వాటిపైన రాజకీయం చేయొద్దని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి మాట్లాడిండా? మాట్లాడలేదా? నిజమా? కాదా? అనేది తెలవదు గానీ, మొత్తం మీదనైతే ఒకరికి లాభం ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఒకరికి లాభం అయితే ఇంకొకరికి నష్టం జరుగుతుందనమాట. తెలంగాణలో కేసీఆర్ మాట్లాడితే ఆంధ్రాలో జగన్‌కి నష్టం అనిపిస్తది. ఆంధ్రాలో చంద్రబాబు మాట్లాడితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి నష్టం అనిపిస్తది. ఇది అంటే ఇంటర్‌లింక్ ఉందనమాట. ఇక్కడ నష్టమైతే అక్కడ లాభం, అక్కడ లాభం అయితే ఇక్కడ నష్టం. సో, జగన్ పార్టీ చెప్తున్నది మొత్తం ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లల్లా, యూట్యూబ్‌లల్లా చూసిర్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ప్రాజెక్టుని ఆపిందే ఈయన అని అంటున్నాడు. మొత్తం గూడా పోతిరెడ్డిపాడు హెడ్ అగ్రిగేటర్ ద్వారా వాటర్ తీసుకుపోవాలని ప్లాన్ గానీ, ఇప్పుడు వీళ్ళు సంగమేశ్వర్ దగ్గర మన కృష్ణా నది ఉంది గదా! కొల్లాపూర్ దగ్గర. ఆ కృష్ణా నదిలో శ్రీశైలానికంటే ముందే సంగమేశ్వర్ దగ్గర మొత్తం తవ్వుతుర్రనమాట. వర్క్ నడిచిందనమాట. పెద్ద పెద్ద వర్క్ నడిచింది. జగన్ ఉన్నప్పుడు తెల్లార్లు పగలు, రాత్రి పగలు చేసిర్రనమాట. ఆల్మోస్ట్ అయిపోనికొచ్చింది గానీ, ఇప్పుడెందుకో హోల్డ్‌లో పెట్టిర్రు మరి. అది నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మరి మాట్లాడి ఆపిరా? ఎట్లా పైసలు లేక ఆపిరా? ఏందనేది దేవునికి తెలవాలె. సో, నెక్స్టొచ్చేసి ఇక్కడ ఎల్ఐసి గురించి యాడ్ ఇచ్చిర్రనమాట వీళ్ళు. సో, జనవరి 12వ తారీఖు నుంచి ఓపెన్ అయితున్న కొత్త పాలసీ అనమాట. ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. రాబోయే ప్రతి రోజును సురక్షితం చేసుకోండని, సింగిల్ ప్రీమియం చెల్లించండి. జీవితాంతం బీమా పొందండని ఎల్ఐసోళ్ళు కొత్త పాలసీ ఇచ్చిరన్నమాట జీవన్ ఉత్సవ్.
సో, రైతులకు సింగిల్ టైమ్, వన్ టైమ్ పేమెంట్ అంటే కష్టం ఉంటది కాబట్టి, ఇది పెద్ద పెద్ద కోటీశ్వరులు బాగా డబ్బున్నోళ్ళకైతే మంచి పాలసీ అనమాట ఎల్ఐసి. సో, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటది. అన్నీ ఉంటదనమాట. సో, ఇది ఎల్ఐసి గురించి వాళ్ళిచ్చిన యాడు మెయిన్‌గా. సో, నెక్స్టొచ్చేసి వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు సెగ. ఈ నిన్న ఢిల్లీలో మాట్లాడుకున్నాం గదా! వాయు కాలుష్యం అయింది. మొత్తం వాతావరణం గాలి పీల్చడానికి ఇబ్బందికరంగా ఉందని. దాని కారణంగా మన ఊపిరితిత్తులకు సెగ తగులుతుందంట. రెండో అతిపెద్ద అనారోగ్య సమస్య ఊపిరితిత్తుల క్యాన్సర్ అని చెప్తున్నారనమాట. ఎండలో ఉంచిన వాటర్ బాటిల్‌తో క్యాన్సర్ ముప్పు. వాటర్ బాటిల్ ఉంటాయి గదా! మనము అవి ఎండలో పెట్టి మళ్ళా అందులో నీళ్ళు పోసుకొని తాగితే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. డాక్టర్ నాగేశ్వరరావు వెల్లడి. ఈయన ఫేమస్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్‌లో. ఆ హాస్పిటల్‌కు ఓనర్ అనమాట ఈయన. ఈయన చెప్తున్నారనమాట. ఐఐటీహెచ్‌లో జర్మనీ ఐఎల్‌హెచ్ భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యల పరిశోధన కేంద్రం ప్రారంభించిర్రు ఈళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు 50,00,000 సొత్తు చోరీ అని చెప్పేసి సర్దార్ పటేల్ నగర్‌లో ఘటన. సీసీ ఫుటేజ్‌లో కనిపించిన ఇద్దరు దొంగలు. గుడి గర్భగుడి తలుపు తాళం బద్దలు. ఒక పంచలోహం, 3 వెండి విగ్రహాలు, 15 తులాల వెండి, 3 తులాల పసిడి నగల చోరీ అని ఇచ్చారనమాట. మొత్తం 50,00,000 అంట. హైదరాబాద్‌లో గుడి సీసీ ఫుటేజ్‌లనమాట. హైదరాబాద్‌లో జరిగింది ఈ దొంగతనము. దాదాపు 50,00,000 సొమ్ము తీసుకుపోయిర్రని చెప్పేసి వార్త ఇచ్చిరనమాట. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచని మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నమాట. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆయన. రాజకీయాలు అతీతంగా పేదలందరికీ ఇండ్లిస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి. నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయిండు మాట్లాడుతున్నాడు. హుజూర్ నగర్ అంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాలూకా అనమాట ఇది. ఆ తాలూకాకు పోయిర్రు. ఈళ్ళు మోడల్ కాలనీ ప్రారంభించారట. ఇందిరమ్మ మోడల్ కాలనీ అని. సో, చెప్తున్నాననమాట. అన్ని పార్టీలతో సంబంధం లేదు. మాకు పేద ప్రజలు ఎవరున్నా గాని, వాళ్ళకి అర్హత ఉంటే ఇస్తామని వీళ్ళు చెప్తుర్రు గానీ, ఊర్లలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులేమో మేము ఏ పార్టీ జెండా పట్టుకుంటే మీరు అదే జెండా పట్టుకోవాలి. మేము ఏ పార్టీలో ఉంటే మీరు అదే పార్టీలో ఉండాలి. అట్లయితేనే ఇస్తామని వాళ్ళు చెప్తుర్రు. ఎవరికన్నా ఇల్లు నిజంగానే రాకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నంబర్‌కు ఫోన్ చేసి చెప్పగలరు. వీడియో తీసి పంపండి. సార్ ఇట్లా మాది పలానా ఊరు, పలానా మండలం. మాకు ఇందిరమ్మ ఇల్లు మాకు రానీకి అన్ని అవకాశాలున్నాయి గానీ, ఊర్లో ఉండే లీడర్‌లు లేకుంటే పలానా మండల లీడర్ ఇస్తలేరని చెప్పేసి, ప్రజలైతే వీడియో తీసి పంపిస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి టీము ఇన్వాల్వ్ అయితదనమాట. క్లియర్‌గా చెప్తుండు. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేమిస్తామని డైరెక్ట్ మంత్రే చెప్తున్నాడు గానీ, ఊళ్ళో ఉండే ఈ చిన్న చిన్న బ్యాచ్ ఉంటది గదా! కోటర్ సీసాల బ్యాచ్. ఆ బ్యాచ్ కొడుకులు చెప్తారనమాట. "ఏయ్! మా పార్టీలో ఉంటేనే ఇస్తాము. మేము చెప్తేనే ఇనాలే. అంతా మాదే రాజ్యం" అన్నట్టుంటారు. అట్లాంటోళ్ళ గురించి వీడియో లేదా మెయిల్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పంపిస్తే, వాళ్ళకి తగ్గ బుద్ధి చెప్తాడు ఆయనైతే. నెక్స్ట్ రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్‌పై వేటు అంట. 2,000,00,00,000 మక్తా మహబూబ్‌పేట భూమి రిజిస్ట్రేషన్ చేసిన మధుసూదన్ రెడ్డి. హైదరాబాద్‌లో 2,000,00,00,000 విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసిండనమాట. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల. సో, అందుకోసమని ఆయన మీన వేటేసారనమాట. పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి, ఈయననే ఇంత గట్టిగా మాట్లాడుతుండు. పీడీ యాక్ట్ పెట్టి అంటే, పీడీ యాక్ట్ అంటే చానా పెద్ద దోపిడి దొంగల మీద పెడతారనమాట. బయటికి రాదనమాట. అంత ఈజీగా రారనమాట అది. సో, అటువంటి కేసు పెట్టాలని చెప్తుంది. మరి చూడాలి ఆయన పైసలిచ్చి కాంప్రమైజ్ చేసుకుంటాడా? ఏం చేసుకుంటాడనేది చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు. ఈ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఉన్నాడు కొండలరెడ్డి. ఆయన ఫోన్ గూడా ట్యాప్ అయిందని చెప్పేసి నువ్వొచ్చి సాక్ష్యం చెప్పని ఫోన్ ట్యాపింగ్ కమిటీ ఉంది గదా! సిట్ విచారణ జరుగుతుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనమాట అది. సో, వాళ్ళు లెటర్ పంపించిర్రు. "వచ్చి అటెండ్ అవ్వు చెప్పు" అని. ఇక్కడ ట్రంప్ చెప్తున్నాడనమాట. కొందామా? కొట్టేద్దామా? గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కుతంత్రం. మంచు ద్వీపాన్ని ఎలాగోలా స్వాధీనం చేసుకునేందుకు ఆక్రమించేస్తా గ్రీన్‌లాండ్ అని చెప్పిండు గదా! దాన్ని ఏం చేద్దాము? ఎట్లా చేద్దాం? కొందామా? ఇన్ని పైసలిచ్చి కొనుక్కుందామా గ్రీన్‌లాండ్‌తోనా? లేకుంటే భయపెట్టి కొందామా అని ప్లాన్ చేస్తుండు. వాడు ఏమైనా చేస్తాడు మూర్ఖుడనమాట. ఆయన చేతిలో పవర్ ఉన్నన్ని రోజులు ఈరోజు అమెరికా ప్రజలు గూడా నానా ఇబ్బందులు పడుతుర్రు. తినడానికి తిండి గతి లేక రోడ్ల మీద తిరుగుతుర్రు. సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ గూడా ఇబ్బంది పాలవుతున్నాయి. జాబులు జేయడానికి పోతే మన దేశం నుంచి అమెరికా పోయినోనికి జాబు ఎవ్వడు ఎంత టాలెంట్ ఉన్నా గాని జాబులు ఇస్తలేరు ఈయన దెబ్బకు.
ఇక్కడ ఏ దేశం మీది అమెరికనేనా అని అడుగుతుర్రు. కాదు అంటే మాత్రం చలో గేట్ దాటు అని చెప్తారనమాట. జాబ్ కోసం ఎవడైనా కంపెనీలకు గాని రెజ్యూమ్ పట్టుకొని పోతే, కంపెనీలు కాదు కనీసం అట్లకెళ్ళి హోటళ్ళలో పని చేద్దామన్నా గాని, మన భారతదేశంలో నుంచి పోయిన పిల్లలకు జాబులు దొరుకుతలేవు. చానా ఇబ్బందికరం ఉంది పరిస్థితి. ఎప్పుడు గూడా రాలే. ఈ ఈ ట్రంప్ అనేటోడు వచ్చినాకనే మొత్తము లోకల్ ఫీలింగొచ్చేసి అట్లా ఇబ్బందయితుంది. చానా మంది అమెరికోలే వాడిని అసహించుకుంటారు. వీడెప్పుడు దిగిపోతాడురా నాయనా అని. 4 ఏండ్ల పదవి కాలంలో ఒక సంవత్సరం అయిపోయింది. పోయినసారి సంక్రాంతి ముందలెక్కిండు. ఇప్పటికి అయిపోతుందనమాట. ఇంకొక 3 ఏండ్లు భరిస్తారు. భరించి ఇంగ లాస్ట్ సంవత్సరం మొత్తం ఓట్ల విన్నే ఉంటది. ఇంకొక 2 ఏండ్లు భరించుకుంటే ఆయన వయసు గూడా దగ్గరొచ్చింది కాబట్టి ఆడు మళ్ళసారి ఇంకేం పోటీ గూడా చేయనంటే పోటీ చేసినా ఏం గెలవడు. ఓడగొడతారు. అట్లా అనమాట. నెక్స్టొచ్చేసి ఇక్కడ ఒకటిచ్చిరనమాట. హోటల్ గదిలో దంపతుల గోప్యతకు భంగం అని ఒక లాయర్ ఏం చేసిందంటే హోటల్‌కి పోయిందనమాట. హోటల్‌కి పోతే వాళ్ళు ఆ హోటల్‌లో పనిచేసేటోడు వీళ్ళకి తెలవకుండా వాళ్ళ డోర్ ఓపెన్ చేసిండనమాట. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆమె వాళ్ళ మీద కేసేసింది. మాకు తెలవకుండా మా డోర్ ఎట్లా ఓపెన్ చేసిర్రు? మేముండే రూమ్ ఎట్లా ఓపెన్ చేసిర్రు? ఆమె లాయర్ కాదు హైకోర్ట్‌లో కేసేసింది. హైకోర్ట్‌లో కేసేసి 10,00,000 అది మొత్తం జరిమానా విధించిందనమాట. ఆ డబ్బులు ఈమెకు కట్టాలనమాట. ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ పెద్ద హోటల్ అనమాట ఇది. ఆ పెద్ద హోటల్‌కి పోయినందుకు ఇంత పెద్ద హోటల్‌లో మాకు సెక్యూరిటీ లేదు, రక్షణ లేదు. వీడు తాళం చెవి లేకున్నా మేము అందులో ఉన్నప్పుడు మాకు తెలవకుండా మా డోర్ ఓపెన్ చేసిండని చెప్పేసి కేసేసిందనమాట. లాయర్ కదా! ఆమె ఏమే చేస్తే ఎవరైనా చేయొచ్చు. బట్ ఆమె లాయర్ కాబట్టి ఆమె ఈజీగా చేసిందనమాట. ఎవరికైనా ఇబ్బందున్నా గాని వాళ్ళ మీద కంప్లెయింట్ చేసి, కేసేసి వాళ్ళని చేయొచ్చనమాట. 10,00,000 జరిమానా విధించిందనమాట లాయర్. స్వాధీనం చేసుకున్న అమెరికా రష్యా చమురు ట్యాంకర్‌ను. ఇక్కడ ఈ పెట్రోల్ తీసుకపోతుంటే రష్యాకి సంబంధించిన ట్యాంకర్‌ని అమెరికా తీసుకున్నదనమాట. కబ్జా చేసింది దాన్ని. ఇక్కడ నెక్స్టొచ్చేసి రెండో విడతలో 6,50,00,000 ఓటర్ల తొలగింపు. మొత్తం ఓటర్ లిస్ట్ మొత్తం జల్లెడ పడుతుర్రు. దొంగ ఓట్లు, చనిపోయినోళ్ళ ఓట్లు, డబుల్ డబుల్ ఉన్నోళ్ళ ఓట్లు మొత్తం తొలగిస్తారనమాట దేశం మొత్తం మీద. మొత్తం కలిసి ఇప్పటికి 6,50,00,000 మంది అంటే దాదాపు 6,500,00,000 ఓట్లు పోయినాయి. ఇంకా చాలా పోతాయన్నమాట. ఇంకా మొత్తం రాష్ట్రాలు చాలా మందికి హైదరాబాద్‌లో ఉంటది, ఊర్లో ఉంటది ఓటు. మళ్ళా జిల్లా కేంద్రంలో ఉంటది, ఊర్లో ఉంటది. అటువంటోళ్ళకి మొత్తం ఏర్పడేస్తారన్నమాట ఓట్లు. సో, స్ట్రిక్ట్ చేస్తారన్నమాట. దొంగ ఓట్లు మొత్తం తొలగిపోతాయి. ఎవరైనా మీకు తెలిసినోళ్ళకి గూడా దొంగ ఓట్లుంటే గూడా కంప్లెయింట్ చేయొచ్చన్నమాట. కొంతమంది ఇక్కడ ఊర్లో ఉంటది, జిల్లాలో ఉంటది. నార్కన్‌లు, మహబూబ్‌నగర్ అటువంటి ఊర్లలో గూడా ఉంటదన్నమాట. హైదరాబాద్‌లో ఉంటది. అటువంటోళ్ళకి చెప్తే కొట్టేస్తారన్నమాట. కొట్టేపియాల. 2 ఓట్లుండి ఎంజాయ్ చేస్తారు వాళ్ళంతా. నెక్స్టొచ్చేసి సంక్రాంతి దాకా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల మూసివేత. నెక్స్ట్ అమెరికా అధర్మానికి అంతెక్కడ? అంటే అమెరికా చేసే అన్యాయాలకు అంతు లేదా అంటారు గానీ, ఇంక అంతు ఆ దేవుడే ఎయ్యాలన్నమాట అమెరికా. ఎందుకంటే వాని దగ్గర పవర్‌ఫుల్ పోలీస్ ఉంది. అన్నీ ఉన్నాయి. సో, నెక్స్టొచ్చేసి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. వరంగల్‌లో మీటింగ్ జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, సీతక్క, మన కడియం కావ్య వరంగల్ ఎంపీ ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి సలహాదారుడనమాట. 15 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ సమస్యలు పరిష్కరించాలి. 20 లోపు పట్టణ, 31 లోగా గ్రామీణ లబ్ధిదారుల ఎంపిక. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం అని చెప్తున్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మూడింతల డబ్బు ముఠా ఆట కట్టని ఇదో మోసం జరిగింది. మోసం గురించి ఇచ్చిరనమాట మొత్తం 'ఆంధ్రజ్యోతి'ల. చూద్దాం ఇది మొన్న చదివిన మనం ఆల్రెడీ. డబ్బు మూడింతలయితుంది. లచ్చ పెడితే 3,00,000 అయితాయని చెప్పి నమ్మిచ్చిండు గదా! ఈడు 55,00,000 పోయినాయి గదా! గత నెల పోయిన నెల 30 తారీఖు నాడు మహారాష్ట్రలో పట్టుకున్నారనమాట. దాని గురించి ఇచ్చిరన్న పూజలు చేస్తే లచ్చ పెడితే 3,00,000 అయితాయి. 10,00,000 పెడితే 30,00,000 అయితాయి అని నమ్మిచ్చిండు. వీడు 55,00,000 పెట్టాడనమాట ఫార్మ్ హౌస్‌ల. 55,00,000 తీసుకొని వాడు మహారాష్ట్ర పరారయ్యిండనమాట. దాని గురించి వాడిని మహారాష్ట్రలో ఉంటే పట్టుకొచ్చిరనమాట. అట్లా ఎంత పెద్ద గ్యాంగ్ అనమాట అది. గ్యాంగ్ ఏర్పడి వాడొక్కడే ఉన్నాడనమాట. అట్లా చేస్తుంటారు. ఆ దొంగ కొడుకులంతా జత అట్లా నమ్మి చేస్తుంటారు. కానీ నమ్మినోడు గూడా చానా అమాయకుడు అనుకోవాలనా, వీడు మళ్ళా మోసగాడు అనుకోవాలనా తెలుస్తలేదు. ఎందుకంటే అంత పెద్ద డబ్బు ఎవనితోన ఉండదు. వీడేదైనా మోసం చేసి సంపాదించిండా, ఏం చేసిండో మరి తెలవదనమాట. వానికి మోసగానికి మోసగాడు జతయిండు.
ఈ పూజల పేరుతో మోసాలు పాల్పడిన ముఠాలో సంభాజీ నంద్ డాంగే బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈయన పేరే వెరైటీగా ఉందంటే మహారాష్ట్రోని లాగున్నాడు వీడు. సో, మూడింతలు చేస్తాను. ఇంగా ఎంతమందిని ముంచిండో పోలీసోళ్ళు మొత్తం మనలా స్టేషన్‌లేసి ఈపులు పలికేస్తారు. అప్పుడు మొత్తం గూడా బయట పడతదనమాట. నెక్స్ట్ వచ్చేసి బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని పోలీసోళ్ళు చెప్తుర్రు. హ్మ్. మొత్తం ఈ వరంగల్ జిల్లా వార్తలనమాట. మేడారంలో భక్తుల రద్దీ. ఆల్రెడీ సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయింది. జనం ఫుల్లుగా వస్తుర్రు అని చెప్పి ఇచ్చిరనమాట. ఎక్కడ చూసినా ఉంటదనమాట. కిలోమీటర్ల కొద్దీ ఉంటది జాతర. చాలా అతిపెద్ద జాతర మన తెలంగాణ కాదు ఆసియాలోనే అతిపెద్ద జాతర అనమాట సమ్మక్క సారక్క జాతర. అది 2 ఏండ్లకోసారి వస్తుంటదనమాట. ఇక్కడ కత్తి పట్టుకొని మహిళా వీరంగం. కుటుంబ కలహాలతో కొన్నేళ్లుగా ఒంటరి జీవితం. న్యాయం చేయాలంటూ ఆందోళన. ఈమె భర్త గూడా పోలీస్ అనుకుంటా. పోలీస్ అయినందుకు కత్తి తీసుకొని పొడుస్తానికి పోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓటర్ జాబితా సవరణకు కసరత్తు. పార్టీల ప్రతినిధులతో అధికారుల సమావేశం. కొందరి పేర్లు లేవని ఫిర్యాదు. ఫోటోలు లేకపోవడంతో అయోమయం. పేర్లను చూసుకోవచ్చు. ఓటర్ జాబితా ఈ సైట్‌కెళ్ళే చూసుకోవచ్చని చెప్తుందనమాట. నెక్స్ట్ సొంత తమ్ముడే వాళ్ళ అన్నని చంపించిండనమాట. మర్డర్ జరిగింది. మర్డర్ పోలీసోళ్ళు ఫైండ్ ఔట్ చేసిర్రు ఎవరనేది. సో, హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట తాలూకా ఇది. రాయపర్తి మండలంలోని కొండాపూర్‌లో ఇటీవల జరిగిన మర్డర్ కేసును ఫైండ్ ఔట్ చేసిరనమాట. మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి. వెనిజులా దురాక్రమణ ఖండించాలి. నెక్స్ట్ వచ్చేసి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలి. అన్యాయం ఎక్కడ జరిగినా గాని మాకెందుకులే అని చెప్పేసి భయపడొద్దు. ప్రశ్నించాలని చెప్తారనమాట మేధావులు. సో, ఎక్కడ అన్యాయం జరిగినా గాని ముఖ్యంగా చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాల. ప్రశ్నిస్తే పోయేది ఏదుండదు. ఏం జేసేదుండదు. వాడిని పైలైన్ కంప్లీట్ జేసి వాడిని ముప్పు తిప్పలు పెట్టొచ్చనమాట. సో, ఇక్కడ 26 మంది మావోయిస్టులు లొంగుబాటు అని ఉంది. సో, నిన్న ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 26 మంది మావోయిస్టులు లొంగిపోయారనమాట. మొత్తం ఆల్మోస్ట్ అయిపోనికొచ్చారు. ఇంకా చాలా తక్కువ అందులో ఉన్నది చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆలయంలో దొంగల చోరీ అదే బంగారు దొంగ ఇది 50,00,000 దొంగతనం జరిగింది కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో. కేపీహెచ్‌బీ కాలనీ అంటే ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో ఉంటదనమాట. పటేల్ నగర్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో. కూకట్పల్లిలో ఉంటది. ఆ కూకట్పల్లిలో జరిగిందన్నారు. దాదాపు 50,00,000 విలువైన ఆస్తి తీసుకుపోయినట్టు సీసీ కెమెరాలో దొరికి రికార్డ్ అయింది. వాళ్ళంతా పట్టుకొస్తారు. కాకపోతే టైం పడతది. 2 రోజులా, 3 రోజులా, వారం రోజులా గాని పక్కా అయితే దొరుకుతారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బంగారు ధరలు ఇచ్చినట్టుంది. చూద్దాం ఒకసారి. హ్మ్. ఈ కోళ్ళ ధరలు ఇచ్చిండు. బంగారు 1,38,00,000-1,40,000 మధ్యలో నడుస్తుంది. సో, హిందువుల ఇళ్ళ మధ్య చర్చి నిర్మాణంపై అభ్యంతరం. ఇక్కడ హిందువుల ఇండ్ల మధ్యల చర్చి కడుతుర్రంట. చర్చి కడితే వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చిరనమాట హైదరాబాద్‌లో. నెక్స్ట్ ముగ్గురు మంత్రులు మోసగాళ్ళు. 30 కమిషన్‌ల దండుకుంటుర్రు. వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న ఖమ్మం పోయిండు కేటీఆర్ సర్పంచులకు సన్మానం చేయనీకి. ముగ్గురు మంత్రులు ఉంటారు కదా! పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు బట్టి విక్రమార్క గారు. 3 ప్రధాన శాఖలకు మంత్రులనమాట. ఆళ్ళు ముగ్గురు మోసగాళ్ళని చెప్తున్నాడన్నమాట కేటీఆర్. సో, రాజకీయ ఆరోపణలనమాట అవన్నీ. మనము జస్ట్ ఇని ఇడిచిపెట్టాలి తప్ప దాంట్లో గురించి పెద్దగా పట్టించుకోవద్దు రాజకీయ ఆరోపణల గురించి. ఏందంటే జస్ట్ మనకెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే కొంత అవగాహన ఏర్పడతది రైతులకని చెప్పి ఈ వార్తలు చేయడం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి
ఈ బీహార్‌లో టీచర్లకు కుక్కలెన్నున్నయో లెక్క పెట్టాలని చెప్పిరంట పని. కుక్కలు ఎక్కడ ఏ ఊర్లో ఎన్ని కుక్కలున్నాయో మొత్తం గవర్నమెంట్ టీచర్ లెక్క చేసి చెప్పాలనంట. చాలా గమ్మత్తైన పనిచ్చిరనమాట వాళ్ళకు. సో, బీహార్ గవర్నమెంట్ అట్లా చేసిందనమాట. సీటుకొకటి ఫైన్. ఓకే. మెడికల్ కాలేజీలో దొంగ సీట్లు గాని ఇస్తే రూ. 1,00,00,000 ఫైన్ అంటుర్రు. అంతా తెలుసుకొనే వాళ్ళు చేసుకుంటారనమాట. మొత్తం ఒకరికొకరు కన్సల్ట్ ఉంటది. కోట్లు సంపాదిస్తుంటే మంచి డాక్టర్ కాలేజ్, ఎంబీబీఎస్ కాలేజ్ పెడతారు. డాక్టర్ చదవనీకి కోట్లు, కోట్లు సంపాదిస్తారనమాట. యూరియా ఎక్కువ తీసుకున్న రైతులపై నిఘా. 40-50 బస్తాలు ఒకేసారి తీసుకున్న వారిపై విచారణ. 4 జిల్లాలకు ప్రత్యేక బృందాలు పంపిన వ్యవసాయ శాఖ డైరెక్టర్. ఇది రైతుల కోసం ముఖ్యంగా. చాలా మంది యూరియా ఒక్కటే రైతు 40 సంచులు, 50 సంచులు గనక కొంటే వాళ్ళ మీద నిజంగానే బదలాం చేయనీకి కొంటారా గవర్నమెంట్ ఏందని చెప్పేసి వాళ్ళ మీద నిఘా పెడుతురంట గవర్నమెంట్ ఆఫీసర్లు. నిఘా పెట్టి నిజంగా కూడా కొంతమంది ఎవరన్నా అంటే అవసరం ఉండి తీసుకుంటున్నావు పర్లేదు. నువ్వు 50 సంచులు కొన్నావు అంటే ఎన్ని ఎకరాలకేసినావో చెప్పాలన్నమాట అడుగుతారు. ఒకవేళ అట్లా కాకుండా గవర్నమెంట్‌ని బదనాం చేద్దాము. యూరియా ఒక్కడే ఇట్లా ఉంటోళ్ళు 50 సంచులు, 60 సంచులు కొని చాలా మంది కొన్నారనుకో మిగతా వాళ్ళకు ఒక 2, 3 సంచులు కొన్న సంచులకు 10 సంచులు కొనేటోళ్ళకి ఇట్లా ఇబ్బంది అయితది కదా రైతులకు. అటువంటి వారికి ఇబ్బంది పెడదామని చేసిరా ఏందని చెప్పేసి వాళ్ళ తరపున గవర్నమెంట్ తరపున ఎంక్వైరీ చేస్తుందన్నమాట. చేసి ఏమన్నా ఇట్లా దురుద్దేశంతోని కొంటే గాని ఆళ్ళకి ఇబ్బందయితదనమాట. ఇక్కడ ఇంకో వార్త ఇచ్చిరనమాట. 10 ఏళ్లలో ఎంపీల ఆస్తులు డబల్ అయినాయని చెప్పేసి. అంటే రాజకీయంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి 3 సార్లు గెలిచారు గదా! వాళ్ళ ఎంపీలు డబల్ అయినాయని చెప్పి ఇచ్చిరనమాట వార్త. 110% పెరిగిన 102 మంది ఎంపీల ఆస్తులు. టాప్ 3లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనమాట. ఈయన ఆంధ్రాకు చెందిన ఎంపీ అనమాట. మిథున్ రెడ్డి అంటారు. వీళ్ళ నాయన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన జగన్ కూడా బంధువనమాట. ఈళ్ళ భార్య, జగనన్న భార్య వాళ్ళు చుట్టాలన్నమాట. సో, అట్లా జగన్ ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు చిత్తూరు జిల్లాలో. అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళది ఒకటే జిల్లా అన్నమాట. చిత్తూరు జిల్లాలో పోయినసారి ఓన్లీ చంద్రబాబు నాయుడు తప్ప మొత్తం వీళ్ళే గెలిచారనమాట. ఈసారి ఏంది ఈయన గెలిచిండు ఎంపీ, ఈళ్ళ నాయన ఎమ్మెల్యే, ఈళ్ళ బాబాయ్ గూడా ఎమ్మెల్యే. ముగ్గురు గెలిచారనమాట ఒకటే జిల్లాల. సో, అట్లా ఈయన వ్యాపారవేత్త అనమాట. చానా కంపెనీలున్నాయి. సో, టాప్ 3లో మిథున్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఈయన ఫోటో ఇచ్చిరనమాట. సో, చాలామంది ఎంపీలు అప్పుడున్న ఆస్తుల కంటే డబుల్ అయినాయని ఇచ్చిర్రు. అందరూ కామన్ అదింక బిజినెస్ ఉంటది కాబట్టి వాళ్ళు జేసుకుంటారనమాట. సో, ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము. ఇంకో వార్తొచ్చేసి నిర్మాణ అనుమతుల జారీకి 2,50,000 లంచం ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీఓ సుమతి, ఆమెతో పాటు ఎంపీఓ, గ్రామ కార్యదర్శి కూడా. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు. నందిగామ అంటే ఇక్కడ షాదీనగర్ పక్కన ఉంటదనమాట. రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీఓ సుమతి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిందనమాట. అయితే ఏం చేసిండంటే ఇక్కడ ఒక ఫార్మ్ హౌస్ ఉందంట. ఫార్మ్ హౌస్‌లో బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ మీద ఇంకా కొన్ని బిల్డింగ్‌లు కట్టుకుంటా నేను. నాకు పర్మిషన్ ఇయ్యాలని చెప్పి ఆ ఓనర్ షెల్కా ఓనర్ అడిగిండట. ఆ ఊరి సెక్రటరీని, కార్యదర్శిని. సెక్రటరీని అడిగితే ఆమె నేను ఇయ్యనన్నదంట అప్లై చేసినాక. ఇయ్యనంటే ఈయన పోయి ఎంపీడీఓని అడిగిండంట. ఎంపీడీఓ అంటే మండల్ లెవెల్ ఉంటారనమాట ఆఫీసరు. ఎంపీడీఓని అడిగితే మరి ఇట్లా నీకు పర్మిషన్ ఇయ్యాలంటే మాకు 2,50,000 ఇయ్యాలని చెప్పిందంట. సరే అని చెప్పేసి ఫస్ట్ 1,50,000 ఇచ్చిండంట. ఇచ్చిన తర్వాత 1,50,000 ఇచ్చినాక నాన్న సరే ఇంగ 1,00,000 ఇడిసిపెట్టి 1,50,000 చేస్తారేమో అంటే, లేదు లేదు నువ్వు మొత్తం మాకిచ్చిందాక చెయ్యము. నువ్వు మొత్తం 2,50,000 కావాలి అట్లయితేనే నీ పని అయితది అంటే, ఈయన ఇంగ అరేయ్ ఇటు ఇనతట్లేరు ఇలా పని చేయాలని చెప్పేసి ఏసీబీ ఆఫీసర్లకు ఫోన్ చేసి కలిసి మాట్లాడి ప్లాన్ వాళ్ళే చెప్తారనమాట. ఏం జేయాలనేది. ఏడ కలవాలి, ఎట్లా చేయాలి, డబ్బులు గూడా వాళ్ళే ఇస్తారనమాట ఏసీబోలే. ఇచ్చినప్పుడు మొత్తం ఎంపీడీఓ దొరికిండు. ఎంపీఓ అంటే మండల స్థాయిలోనే ఉంటాడు. ఎంపీడీఓ తర్వాత ఎంపీఓ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆళ్ళ ఊరు సెక్రటరీ గూడా దొరికిందనమాట. గ్రామ కార్యదర్శి. అందరూ ముగ్గురు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిరని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. వాళ్ళు ఇప్పుడేమైతది వాళ్ళ జాబ్ హోల్డ్‌లో పడతది. కేసు గాన రుజువైతే జైలు శిక్ష పడతదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే బట్టతలకు మందుంది గదా! ఇట్లాంటి బట్టతలకు గూడా మేము మందులు హ్మ్. మొలిపిస్తామని చెప్తుర్రనమాట. గంజాయి పార్టీలో కానిస్టేబుల్. గంజాయి తీసుకుంటా కానిస్టేబుల్ దొరికిండంట. నెక్స్ట్ వచ్చేసి సో, ఇవి ప్రధాన వార్తలైతే మొత్తం మీద అయితే ఇవి 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలు. నెక్స్ట్ జిల్లా వార్తలు చూద్దాం.